భారత్ లో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాలన్న గడువు నిన్న అర్ధరాత్రితో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది పాక్ జాతీయులు అటారీ వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్తాన్ కు వెళ్లిపోయినట్లు సమాచారం. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 24 నుంచి భారత్ లో ఉన్న పాకిస్తానీలు దేశం వీడటం మొదలుపెట్టారు. తొలి 3 రోజుల్లో పరిమిత సంఖ్యలో వెళ్లిపోగా నిన్న ఒక్కరోజు 287 మంది పాక్ జాతీయులు వెళ్లిపోయారు. కొంతమంది ఎయిర్పోర్టుల ద్వారా వెళ్లే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ కు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి పాక్ వెళ్లిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు అటారీ వాఘా సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇక భారత్ ను విడిచి తిరిగి వెళ్లకుంటే కఠిన చర్యలు ఉంటాయని పాకిస్తానీలను కేంద్రం హెచ్చరిస్తుంది. ఆదేశాలు పాటించుకుంటే 3 ఏళ్ల జైలు శిక్ష కానీ 3 లక్షల జరిమానా కానీ విధిస్తామని తెలిపింది. లేదంటే 2 శిక్షలు విధించే అవకాశం ఉందని కేంద్రం తేల్చి చెప్పింది. మెడికల్ వీసాలు ఉన్నవారు సైతం రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశించింది.